ఎవరు సలహాని పాటించింది? వీకిఆర్. ఈ వీకిఆర్ అనే వ్యక్తి, విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఎలాంటి వాడు? కొంచెం ఆలోచిస్తే ఇతనే లోపాలు కలిగిన వాడు. ఇది ఎరిగిందో మెరగలేదో, ఎందుకంటే ఏమకాడ ఎవిడెన్స్ లేవు. ఎలాగనైనా కానీ నాకు దక్కంది దక్కించుకోవాలని 10 విధాలుగా ప్రయత్నం చేసింది. ఆఖరికి ఆమె జీవితము రోడ్డు పాలు చేయబడి ఉంది. ఎవరి ద్వారాగా? ఈ లోపాలు కలిగిన ఈ అబద్ధ ప్రవర్తన ఎవరైతే ఉన్నారో, అన్నట్లు ఈ అబద్ధ ప్రవర్తన గురించి ఎక్కడ రాయబడి ఉంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక సార్లు రాయబడి ఉంది. ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనుక మహిమ కుమారి ఎవరు నమ్మింది? తోడేళ్ళను నమ్మింది. ఆ తోడేళ్ళు ఏం చేశాయి? మహిమ కుమారి యొక్క జీవితాన్ని రోడ్డు పాలు చేశాయి. కనుక ఇకనైనా గమనించి, గుర్తించి, ఇలాంటి తోడేళ్ళ దగ్గరికి వెళ్లకుండా తక్కిన వాళ్ళు, అంటే ఇవేమన్నా మంచి వ్యక్తి అంటే ఒక స్త్రీ కదండి. ఒక స్త్రీ కనుక ఆమెకి గైడెన్స్, ఐడియాలజీ లేదు. ఆమె స్వతంత్ర జీవి. ఆమె స్వతంత్ర జీవి కనుక ఆమెకు ఒక శేష్య ఉంది. ఏంటి ఆ శేష్య? సమర్పణ కలిగిన ఒక స్త్రీ పురుషులతో సావాసం చేస్తుందా? చేయకూడదు కదా. కానీ ఆమె స్వేచ్ఛ జీవి కనుక, ఆమె స్వతంత్ర జీవి కనుక ఆమె చేసిన పని ఏంటంటే, ఏమండి, పురుషులతో సావాసము, అన్నలతో సావాసము. పోని అన్నల చరిత్ర చూసుకుంటే ఏమన్నా మంచిగా ఉందా? ఎవరు అన్నలు ఉన్నారు కదా, వారి యొక్క సాక్షి జీవితాలను చూసుకుంటే ఏమన్నా ఉందా అంటే, ఒకరి వెనక ఇంత మీటర్ ఉంది, ఇన్ని సాక్ష్యములు ఉన్నాయి. అన్నలు వెనక, ఒక్కొక్కరి వెనక ఇంత సాక్ష్యాలు ఉన్నాయండి. ఇది జరిగిన వాస్తవాలు. ప్రభుకుమారు అనే వ్యక్తి ఒకవేళ ఈ మహిమ కుమారి ఇచ్చిన పీరియడ్ మీదకి జరిగింది వాస్తవమైతే, ప్రభుకుమారు అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్లో, నంద్యాల పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఫిర్యాదు ఇచ్చిందో ఆ క్షణానే మహిమ కుమారి పక్షమున్న ఎవిడెన్స్ ఉంటే అక్కడే సిఐ గారు, ఎస్ఐ గారు ప్రభుకుమారి మెడల ఉంచి మహిమ కుమారికి న్యాయం చేసేవాళ్ళు. కానీ మహిమ కుమారి పక్షమున ఒక్క ప్రూఫ్ లేదు, ఒక్క ఎవిడెన్స్ లేదు. కనుక ఏమైంది? ఏం జరిగింది అంటే, ఆమె రోడ్డు పాలు కావటానికి కారణము తోడేళ్ళు. ఎవరు ఆ తోడేళ్ళు? జాన్ పాల్, తర్వాత విజయ్ కుమార్, వీకిఆర్. ఈ వీకిఆర్ యొక్క చరిత్ర చూసుకుంటే అనేక లోపాలు, అనేక రకాలైన అక్రమ సంబంధాలు. ఏమండి, ఇంచుమించు ఈ విజయ్ కుమార్, వీకిఆర్ అనే వ్యక్తి 12 మంది స్త్రీలని రోడ్డు పాలు చేశాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ సంఘాలలో ఇలాగా చేయటం, దేవుని నామాన్ని అవమానం చేయటం, దేవుని యొక్క నామమును అవమాన పాలు చేయటము అక్కడ సంఘం. ఈ వీరిద్దరూ, ఈ 2 తోడేళ్ళు చూసారా? ఒకరేమో వీకిఆర్, ఈ వీకిఆర్కి సంఘం లేదు. తర్వాత జాన్ పాల్ అనేవాడు, ఈ జాన్ పాల్ అనే వ్యక్తికి సంఘము లేదు. ఈ 2 గుంట నక్కలు తోడేళ్ళు. కనుక ఇకనైనా తెలుసుకోండి, ఈ మహిమ కుమారిలో సాక్ష్యము లేదు. ఎందుకు లేదు? వాస్తవం ఏమిటి? ఏం జరిగింది? ఆమె ఇస్తున్న ఫిర్యాదులో ఒక్క ప్రూఫ్ లేదు, ఒక్క ఎవిడెన్స్ లేదు. ఈ నేపథ్యంలోనే నంద్యాల పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారు ఇది గమనించి పెద్ద మనుషుల సమక్షంలో వాస్తవాలు నిరూపించుకొని మీరే
తెలుసుకోండి అని పక్కకు పంపించారు. ఇది వాస్తవం. ఇది కదా జరిగింది. ఫస్ట్ మహిమ కుమారి అనే ఆ యొక్క స్త్రీ రోడ్డు పాలు కాటానికి కారణం ఎవరు? ఆమె జీవితాన్ని తోడేళ్ళకి అప్పగించుకుంది. ఈ తోడేళ్ళకి అప్పగించుకున్న నేపథ్యంలోనే తోడేళ్ళు ఏం చేస్తాయండి? వేటాడుతాయి. వాటి యొక్క వేటలో భాగమే మహిమ కుమారి జీవితం, రోడ్డు పాలు. కనుక ఇకనైనా ఇలాంటి అబద్ధ బోధకులని, గొర్రెలు శర్మం కప్పుకున్న తోడేలని, అబద్ధ ప్రవర్తనని వీళ్ళు క్రైస్తవ సమాజంలో నుండి వెలివేయబడ్డ వాళ్ళు గుర్తించి గమనించి ఇకనైనా తెలుసుకోండి. మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, వీరిలో లోపాలు ఉన్నాయి. వీరిరుగురికి ఒక్కరికి కూడా సంఘము లేదు. వీరు ఎలాంటి వ్యక్తులు అంటే, వీరు చేసే పని తక్కువ, దేవుని నామాన్ని అవమానం చేయటం ఎక్కువ. కనుక ఇలాంటి నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు గుర్తుపట్టి అభిషక్తుల మీద నిందా ప్రచారము, షాలేము రాజన్న మీద నింద ఇవ్వండి. మహిమ కుమారి విషయములో ఆమె జీవితాన్ని ఆమె రోడ్డు పాలు చేసుకుంది. షాలేమన్నకి ఎలాంటి సంబంధము లేదు. అవునా? ఈ తోడేళ్ళు ఉన్నాయి చూసారా? ఉన్నవి లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్టుగా చిత్రీకరించి తోడేళ్ళు మహిమ కుమారిని భయంకరంగా ఆమె జీవితాన్ని రోడ్డుపాలు చేయటానికి ఈ తోడేళ్ళే కారణము. కనుక దీనికి షాలేము రాజన్న ఆ యొక్క జీవితానికి ఎలాంటి పొందన లేదు. షాలేము రాజన్న అతి కొద్ది రోజుల్లోనే కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలని, వారి జీవితాలని ఆయన క్రీస్తుకి అంకితం చేశాడు. ఆయన వాక్యాల ద్వారాగా, ఆయన ఇస్తున్న సందేశాల ద్వారాగా రోజు ప్రజలు తండాపలుగా కదిలి వస్తున్నారు అంటే ఆయన బోధలు, ఆయన చెబుతున్న వాక్య సందేశాల ద్వారాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కదిలి వస్తున్నారు. ఈ జానపద అనేవాడికి, ఈకియార్ అనేవాడికి సంఘాలు లేవు. నిందా ప్రచారము, నీతిమంతుల మీద నిందా ప్రచారం చేయటమే ఇలా వృత్తి. తోడేళ్ళు కదా. కనుక ఇకనైనా మార్పు చెందండి. మహిమ కుమారి ఆమె జీవితాన్ని ఆమె రోడ్డు